మిత్రమా, ఆలోచించి అడుగేసినా, ఆవేశంగా చేసినా జరిగేది జరుగుతుంది మిత్రమా. కానీ ఆలోచించి చేసిన వాడికి పశ్చాత్తాపం ఉండదు. ఆవేశంతో చేసిన వాడికి జీవితకాలం పశ్చాత్తాపం తప్పదని గుర్తుపెట్టుకో మిత్రమా. భర్తని ప్రేమించడం అంటే నీ కంట్రోల్లో ఉంచుకోవడం కాదు. భార్యని ప్రేమించడం అంటే అధికారం చూపిస్తూ తనకి కావాల్సింది మాత్రమే కొనివ్వడం కాదు. భర్త చూపించే ప్రేమకు భార్య లొంగిపోవాలి. భార్య చూపించే ప్రేమకి భర్త దాసోహం కావాలని గుర్తుంచుకో. పుట్టింటి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అది భర్తని పక్కన పెట్టేసేంత ప్రేమ ఉండకూడదు. నీతో మిగిలేది నీ భర్త మాత్రమే. మీ అమ్మ నాన్నతో ఉండిపోతుంది, కానీ నీతో ఉండదు కదా, నీకోసం రాదు కదా. పుట్టింటిని ప్రేమిస్తూ ఉండాలి, అలాగే భర్తను కూడా ప్రేమించగలగాలి. పుట్టిల్లు నీ పునాదైతే దానిపైన నిర్మించే నీ ఇల్లే నీ భర్త మిత్రమా. అర్థమైందనుకుంటా. ఎందుకనలా? పెళ్ళైపోతే తనకంటూ ఒక ప్రపంచం ఉండకూడదా మిత్రమా? కాస్త ఖాళీ చేసుకొని తనకిష్టమైన పని చేస్తే నీ కాపురాన్ని నిర్లక్ష్యం చేసినట్లా, పిల్లల్ని గాలికి వదిలేసినట్ట. కొంచెం తనకి సపోర్ట్ చేస్తే తప్పేంటి? తను యంత్రం కాదు, జీతం లేని పని మనిషి అంతకన్నీ కాదు. ఖాళీగా ఉంటే చాలు, అది చెయ్యు ఇది చెయ్యి అంటారు. మరి తన కోసం నువ్వేం చేస్తున్నావు? తను ఒక్కతే అలసిపోయిన చెప్పడం మొదలు పెడితే కుటుంబం మొత్తం అలుపు లేకుండా వంతులు వారీగా కష్టపడాల్సిందే. ఇక నీ ఇల్లాలు ఇంట్లో మనిషిలా ఉండాలో వస్తువులా ఉండాలనేది నీ యొక్క కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో మిత్రమా. భార్య మాట విన్నాడంటే చేతకానివాడు. తనకిష్టమైనట్లు బ్రతకనిస్తే మా వాడికి ఏ మందు పెట్టిందో అంటారు. 10 మందిలో కోపడితే వాడిచ్చిన అలసే అంతా అంటారు. భార్య ఇలానే ఉండాలి, భర్త ఇలానే ఉండాలని ఏ రాజ్యాంగంలోనూ రాసలేదు మిత్రమా. 7 అడుగులు వేసి నీ వెంట నడిచి వచ్చే అమ్మాయి వెనకేసుకొస్తే తప్పేంటి? ఎలా ఉన్నా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారో లేదో చూడాలంతే. వాళ్ళని జడ్జ్ చేయాల్సిన పని లేదు. భార్యకు తగ్గ భర్త, భర్తకు తగ్గ భార్య, ఎవరి కాపురం వాళ్ళది. మధ్యలో నీ పనికిరాని ఎవ్వరం ఎవ్వరికి అవసరం లేదని గుర్తుపెట్టుకో మిత్రమా. భర్త అని అహంకారం, భార్య అని నోటి దురుసు ఎప్పుడూ ఒక్కటిగా కలిసి ఉండలేవు. అవమానించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను మనసులో ఆరాధించాలన్న ఆలోచన అతడికి ఎలా వస్తుంది? నిన్ను సంపాదిస్తున్నా నిన్ను చెప్పిందే వినాలి, నిన్ను చేసిందే శాసనం అంటే మానసిక స్వేచ్ఛ లేని తనకి నిన్ను ప్రేమించడం కూడా ఒక కష్టమే అవుతుంది కదా మిత్రమా. కాస్త ఆలోచించు. ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోనీ వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమా పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషాలు? ఈ భూమి మీద జీవించినంతకాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం మిత్రమా. ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దాన్నే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్ని పంచగలరు, దుఃఖం కలిగిన వారు దుఃఖాన్ని పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్ని పంచగలరు, భ్రమల్లో ఉన్నవారు భ్రమల్ని పంచగలరు, భయస్థులు భయాన్ని పంచగలరు మిత్రమా. కొందరు మన ఇష్టంతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకొని మన జీవితంలో భాగమైపోతారు. మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనస్సును అర్థం చేసుకోకుండా మన జీవితం నుంచి దూరంగా పోతారు. విచిత్రమేంటో, మన మనసు ఆనందాన్ని చలిచేస్తుంది, బాధను కూడా చలిస్తుంది. అవునా మిత్రమా? మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామనుకున్నదే ముఖ్యం కదా మిత్రమా. ఎందుకంటే మన జీవితం మనది,
మనకొచ్చే కష్టాలు మనమే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టం మనకి మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువగా ఉండదు, కానీ అది చేసే నష్టం జీవితకాలం. ఇక జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటారు. మన కోసం ఎవ్వరూ ఆగరన్న నిజం తెలుస్తూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం ఈ మూడు మనవే, కానీ మన అదుపులో ఎప్పుడు కూడా ఉండం మిత్రమా. మన మాట ఎప్పుడు కూడా వినవు, మనకి చెప్పినా కూడా రావు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకి ప్రజలు కూడా విలువనివ్వరు. పళ్ళు లేని చెట్టుకి పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుంచి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకి విలువ ఉంటుంది మిత్రమా. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసినవారే, నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు. రెండు సందర్భాల్లోనూ అలానే ఉండు. రెండు సందర్భంలో నీతో ఉన్నవారే నీవారు అని గుర్తుపెట్టుకో మిత్రమా. నీతి నిజాయితీతో బతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరికి వంగి వంగి దండాలు పెట్టనవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎవ్వరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి మిత్రమా. ఒక్క మాట చెప్తాను, అర్థం చేసుకోండి. మీకు విలువనివ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవారికి దూరంగా ఉండండి. అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను, సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ కూడా దూరంగా చేసుకోకండి మిత్రమా. కష్టం ఒకరోజు సుఖంతో అందట. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ప్రతి ఒక్కరూ నిన్ను కలవాలనుకుంటారు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట, అయ్యో, అదృష్టమంతా నీదేనే. నిన్ను పొందినవారు తమ వారందరినీ తలుచుకుంటారు. అసలైన తమవారెవరూ తెలుసుకుంటారు. నన్ను పొందినవారు తమ వారినే కాదు, తమను తామే మర్చిపోతారని సమాధానమిచ్చిందట. కాదంటారా మిత్రమా? మిత్రమా, ఆడదాని కామ కోరికలు తీర్చలేని మగవాడు, ఆడది తన కామ కోరికలు అణుచుకోలేని ఆడది ఎప్పటికీ కూడా సుఖంగా ఉండలేరని గుర్తించుకో. ఎవరైనా సరే. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.